అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ దేవకాంచనం వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? వాకింగ్ నుంచి వస్తున్న మాధవరావుకి పువ్వులు కోసేస్తున్న ఆ ఇద్దరినీ చూసేసరికి కోపం వచ్చేసింది. పైగా ఆ ఇద్దరూ వయసు పైబడిన ఆడవాళ్లు. అది అతని అసక్తత. ఇంట్లోకి విసవిసా వచ్చిన మావగారిని చూసి, ఏమైంది మావయ్య? మళ్ళీ వాళ్ళు పూలన్నీ కోసేశారమ్మా. అయ్యో అవునా? అవును లత, నిజం చెప్పొద్దు, భలే కోపం వచ్చింది. గత 3 రోజుల నుంచి ఇదే వరుస. చెట్లన్నీ బోడి చేసేస్తున్నారు. ఏమన్నా అందామంటే బావుండదాయే. పచ్చదనపు చీర మీద ఊదా పూలు అద్దకం చేసినట్లుగా చుట్టూ ఉన్నాయి. వాటిని చూస్తే చాలు పరవశం కలుగుతుంది. దేవకాంచనం పూలంటే మాధవరావుకి చాలా ఇష్టం. ఆ పూలతో అతనికి ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి అతని కళ్ళ ముందు నిలిచాయి. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన తరువాత కొడుకు కిరణ్ దగ్గరకు వచ్చాడు. కిరణ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉండేది ఒరిస్సాలోని ఒక ప్రాంతంలో. అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఉద్యోగస్తులు ఉండడానికి పెద్ద టౌన్షిప్లు ఉన్నాయి. అందులోనే స్కూల్, హాస్పిటల్, గుడి కూడా ఉంటాయి. విశాలమైన రోడ్లు, వాటికి ఇరుపక్కల చక్కటి పూల మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. లింగరాజు దేవాలయాన్ని పోలిన గుడి చుట్టూరా బంతి, చేమంతి, గులాబీలతో పాటు రంగురంగుల పూల మొక్కలు. రోజూ ఉదయం సాయంకాలం ఆ గుడికి వెళ్ళడం అలవాటుగా మారింది. భార్య కృష్ణవేణి నిత్యం కాకపోయినా తరచూ మాధవరావుతో వెళుతూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ఆ గుడిలో దొరికే హాయి మాటలతో చెప్పేది కాదు. అది అనుభవించవలసిందే అనుకున్నాడు. గుడిలో పెట్టిన రికార్డు వింటూ కూర్చున్నాడు. సందె చీకట్లు ముసురుకున్నాయి. హారతి గంట వినపడగానే గర్భగుడి దగ్గరగా వెళ్ళాడు. అప్పుడే అక్కడికి ఒక ఆవిడొచ్చింది. హారతి కళ్ళకద్దుకుంటూ ఎదురుగా చూసింది. మాధవరావుని చూడగానే ఏదో గుర్తుకొచ్చింది. అవునా కాదా అన్నట్లు చూసింది. ఇవేమీ తెలియని అతను పూజారితో మాట్లాడుతున్నాడు. 2 రోజులు గడిచాయి. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బాల్కనీలో తీరికగా కాఫీ తాగుతున్న మాధవరావు దృష్టి అకస్మాత్తుగా మొక్కల మీదకు వెళ్ళింది. అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కొంచెం దూరంలో 2 ఆడవాళ్లు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చూసి, ఇదిగో ఏమ్మోయ్, అలా పూలు తెంపుకుని వెళ్ళిపోతారా? మళ్ళీ వాళ్ళని ఒకసారి పరకాయించి చూశాడు. వేరే ఎవరో కాదు, వాళ్లే. మామగారి కేకలు విని, మావయ్య, మీరు వాళ్ళని తెలుగులో పిలిస్తే అర్థం కాదు, వాళ్ల భాష తప్ప వేరేదీ రాదు వాళ్ళకి అంది లత. చచ్చ, అంత బుద్ధి లేదా వాళ్ళకి అని కోపం వచ్చింది. పోనీలేండి, వాళ్ల పాపాన వాళ్లే పోతారు అంటూ సముదాయించింది భార్య కృష్ణవేణి. అసలు దేవకాంచనం అంటే ఇష్టానికి మరో కారణం కూడా ఉంది. ఒక్కసారిగా ఆ జ్ఞాపకాల దొంతరలు మనసు పొరలలో కదిలాయి. అప్పుడే బస్సు దిగి ఊళ్ళోకి అడుగుపెట్టాడు. గట్టు పక్కగా ఉన్న దేవకాంచనపు సువాసన, శివాలయం నుండి వచ్చే ఆ పవిత్ర పరిమళం, గోదావరి మీద నుంచి వచ్చే గాలి ఎంత హాయిగా ఉందో. అస్పష్టంగా ఓ రూపం కళ్ల ముందుకొచ్చి పొరలా కమ్మేసింది. కాసేపు ఆ పావంచాల మీద కూర్చోవాలని అనిపించింది. ఇంతలో అటుగా వస్తున్న విశ్వనాథం కనిపించారు. ఎవరు? మావయ్య, నేను మాధవను. ఓహ్, ఏమిటి ఇలా వచ్చావు? ఎందుకొచ్చావు అన్నట్లున్న ఈ పలకరింపు ధోరణి తనకు తెలిసిందేగా అనుకున్నాడు. అదే మావయ్య, అమ్మ నిన్ను కలిసి రమ్మంది. సరే పద ఇంటికి అంటూ ముందుకు నడిచాడు. అతని వెనుకే మాధవ్ కూడా వెళ్ళాడు. ఇదిగో కాంతం కొడుకొచ్చాడు, వాడికి నాకు భోజనం పెట్టు అని భార్య సుందరిని పిలిచాడు. లోపల నుంచి వచ్చిన ఆవిడ మాధవ్ని చూస్తూ, అందరూ బావున్నారా
అని ఓ ముక్తసరి పలకరింపుతో సరిపెట్టింది. మాధవ్ కళ్ళు లోపల గదులని పరికిస్తున్నాయి. ఎక్కడా తన జాడలేదు అనుకున్నాడు. భోజనాలయ్యాయి. విశ్వనాథం పడుకున్నాడు. సుందరి వంటిల్లు సర్దుకుంటోంది. ఇక ఏం చెయ్యాలో తెలియక అలా ఊళ్ళోకెళ్ళొస్తాను అని మేనత్తకి చెప్పి ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. మాధవ్ ఆలోచనలన్నీ సువర్ణ చుట్టూ తిరుగుతున్నాయి. అలా నడుస్తూ గట్టు దగ్గరకొచ్చేశాడు. అక్కడున్న దేవకాంచనం చెట్టు కింద కూర్చుని నిశ్శబ్దంగా గోదావరి తరంగాల గలగలలు వింటున్నాడు. సువర్ణానికి మరో పేరు కాంచనం. చిన్నతనంలో ఇద్దరూ ఒక జట్టు. తల్లి మేనత్త తెల్లవారుజామున కార్తీక స్నానాలకు వెళ్ళేటప్పుడు వాళ్ల కూడా వెళ్ళడం ఎంత బావుండేదో. తాటాకు బుట్టల్లో తెచ్చుకున్న సామాను, వత్తులు, నూనె సీసా, ప్రమిదలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, అరటిపళ్ళు లాంటివి చలికి వణికిపోతూ వాళ్ళకి అందిస్తూ ఉండేవాళ్ళు. దీపాలు నీళ్లలో వదిలాక ఒడ్డు నుంచే దండం పెట్టుకునేవాళ్ళు. ఎంత హాయిగా ఉండేవి ఆ రోజులు. అందుకే అంటారు బాల్యం బంగారు ప్రాయం అని. ఇంతలోకి గజ్జల సవ్వడి వినిపించింది. సుడిగాలిలా పరిగెత్తుకుంటూ సువర్ణ వచ్చింది. బావా, నువ్వొచ్చావని అమ్మ చెప్పింది. అదే, మావయ్య నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడటగా? అవును బావా, ఎవరో బరంపురం వాళ్ళు. మనవాళ్లే కాని 4 తరాలుగా అక్కడే సెటిల్ అయ్యారు. మరి నీకు ఎవరినైనా చేసుకోవాలని అర్ధోక్తిలో ఆపేశాడు. అన్నీ అమ్మా నాన్న చూసుకుంటారులే బావా. మరి నీకెలాంటివాడు కావాలో అనుకోలేదా? ఏదో నిరాశ ఆ గొంతులో పలికింది. లేదు బావా, నాకు అనిపించలేదు. తనే అనవసరమైన భ్రమలో ఉన్నాడా? నోరు విప్పి చెప్పలేని తన మూగ ప్రేమ సువర్ణకి అర్థం కాలేదేమో. అమ్మ కూడా ముచ్చటపడింది. మేనకోడలే కోడలవుతుందేమోనని. మాధవ్ చిన్నతనంలో తండ్రి పోతే పుట్టింటికొచ్చింది కాంతమ్మ కొడుకుని తీసుకుని. 10వ తరగతి అయిపోయినాక కాలేజీ చదువు చెప్పించడానికి మరిది రమ్మని అడగగానే కొడుకుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. అక్కడే మరిది పుణ్యమా అని డిగ్రీ చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. పోనీ ఒకసారి వెళ్ళి మావయ్యను కలువు అని తల్లి చెప్పడంతో వచ్చాడు. ఇదిగో చూడు బావా, మనం చిన్నప్పుడు నీళ్లు పోసేవాళ్ళం ఈ చెట్టుకి. ఇప్పుడు చూడు ఎన్ని పూలో చెట్టు నిండా. ఊదా రంగులో విచ్చిన దేవకాంచనం పూలవి. గుళ్ళో శివుడికి ఈ పూలే పెడతారు తెలుసా అంటూ పరవశంగా చెప్పింది. మాధవ్కి అవేమీ వినిపించడం లేదు. అయిపోయింది. ఇక తన ప్రేమ ఆరాధన వెల్లడించే సమయం మించిపోయింది. తన జీవితంలో ఆ సువర్ణ అధ్యాయం ముగిసిపోయింది అనుకుంటూ భారమైన మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంకెప్పుడూ ఆ ఊరు వెళ్లాలనిపించలేదు. సువర్ణ పెళ్లికి పిలుపు వచ్చినా తను వెళ్ళలేదు. ఎక్కడో ఒరిస్సాలో ఉంటోందని ఎవరో చెప్పారు. ఆ తరువాత తనకి కృష్ణవేణితో పెళ్ళవడం, సంసారం బంధం ఏర్పడడం జరిగింది. ఉద్యోగరీత్యా ఢిల్లీలోనే ఉండిపోవడం వల్ల బంధువులతో రాకపోకలు తక్కువే అయ్యాయి. కొడుకు పుట్టాడు. కొంతకాలానికి తల్లి చనిపోయింది. ఇక అక్కడే స్థిరపడిపోయాడు. కాలంతో పాటు ఎన్నో మార్పులు. కొడుకు కిరణ్ ఇంజనీరింగ్ చేసి ఒరిస్సాలో ఒక కంపెనీలో చేరాడు. కిందటి ఏడాది లతతో పెళ్ళయింది. తను కూడా ఇంజనీర్. ప్రస్తుతం బ్రేక్లో ఉంది. ఇదిగో ఇప్పుడు రిటైర్ అయ్యాక కొడుకింటికొచ్చాడు. అదో పెద్ద టౌన్షిప్. ఆ వాతావరణం బాగా నచ్చేసింది. ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత అక్కడ చూశాడు దేవకాంచనం చెట్లని. ఆకులు లేకపోయినా చెట్టు పూలతో భారంగా ఉంది. ఇంతలో చేతిలోని ఫోన్ మోగడంతో ఉలిక్కిపడ్డాడు. కొడుకు దగ్గర్నుంచి, నాన్నా, ఇంట్లోకొచ్చేయండి, క్రికెట్ మ్యాచ్ వస్తోంది అని చెప్పాడు. 10 రోజులు గడిచాయి. నిజానికి ఈ కరోనా మహమ్మారి భయం వల్ల బయటకు వెళ్లడం చాలా తగ్గిపోయింది. అయితే తెలిసిందేమిటంటే వీళ్ళుండే 4 బ్లాకుల్లో ఎక్కడో తెలియదు 2-3 చోట్ల కరోనా కేసులున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మెసేజ్లొచ్చాయి. అదే చెప్పాడు తండ్రికి. 10 రోజులు గడిచిపోయాయి.
పైగా క్రికెట్ మ్యాచ్ల వల్ల కూడా సమయం తెలియలేదు. ఉదయాన్నే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి చూస్తే మొక్కలన్నీ పూలతో భారంగా ఉన్నాయి. దేవకాంచనమైతే విరగపూసి ఉంది. ఓ, భయంతో వాళ్ళు కోయడానికి రాలేదన్నమాట అనుకున్నాడు మాధవరావు. అక్కడికి భార్యతో అన్నాడు, ఈ మధ్య ఆ ఆడవాళ్ళు పూలు కోయడం లేదు కాబోలు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. పూలు కోసుకుంటే కోసేశారని తిట్టేవారు. ఇప్పుడు వాళ్ళు రావడం లేదని బాధపడుతున్నారా అని నవ్వింది కృష్ణవేణి. అది కాదులే కృష్ణ, వాళ్ళంటే నాకేమీ కోపం లేదు, ఊరికే చిరాకు పడేవాణ్ణి అని నసిగేశాడు. మరునాడు కిరణ్ ఆఫీస్ నుండి తొందరగా వచ్చేశాడు. అతని మొహం అంతా వాడిపోయింది. ఏ అలా ఉన్నారు అడిగింది లత. పాండే వాళ్ళ అమ్మగారు పోయారు. పాపం బాగా ఏడ్చాడు. వాళ్ళ అమ్మ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నట్టు వాళ్ళు తెలుగు వాళ్ళేట. ఇతని తండ్రి ఇక్కడే స్థిరపడ్డ తెలుగువాడు. తల్లి మటుకు గోదావరి దగ్గర ఏదో పల్లెటూరు. అన్నట్లు పాండే 15 రోజుల క్రితం గుడిలో ఉన్న వాళ్ళ అమ్మని తీసుకెళ్లడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నిన్ను చూపిస్తూ మా ఊరి వాళ్ళలా ఉన్నారని అందిట. అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో నీతో మాట్లాడించలేకపోయాను అని అన్నాడు నాన్న. ఆ తరువాత బాగా సిక్ అయిపోయారు. మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో పాపం, పోయిందా, ఎంత విషాదం అనుకుంటూ అందరూ కొంతసేపు బాధపడ్డారు. మాధవరావుకి ఏదోలా ఉంది. హృదయం మెలిపెడుతున్న భావన. నాన్న, మర్చిపోయాను, నీలాగే ఆవిడకి ఆ పర్పుల్ రంగు పూలంటే చాలా ఇష్టమట అన్నాడు. వాళ్ళ అమ్మ పేరు ఏమిటి అని ఆదుర్దాగా అడిగాడు మాధవరావు. ఆవిడ పేరు స్వర్ణో సువర్ణో నాన్న. ఉండు, ఆవిడ ఫోటోలన్నీ కొలేజ్ చేసి పెట్టాడు నా వాట్సాప్లో అని చూపించాడు. మొదటి ఫోటోలో గోదావరి గట్టు దగ్గరున్న దేవకాంచనం చెట్టు దగ్గర నవ్వుతూ నిలబడ్డ సువర్ణ. ఈ కథ 2022 ఫిబ్రవరిలో కథామంజరిలో ప్రచురింపబడింది. మణి వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు. వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది. వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది. వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. 2010లో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి సాహిత్యాభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు. వీరు రాసిన మొదటి కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి, ఉషా పత్రిక, సాహో వంటి వార మాసపత్రికల్లోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్రవారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రికలైన కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య కథా మంజరి, రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి. చతుర మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది. రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది. మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది. ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి. త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి, ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు. ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా 100కు పైన ఉన్నాయి. వీరి కథలు వాత్సల్య గోదావరి, కాశీపట్నం చూడరబాబు, మనం, గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.